వరుణుడి ప్రతాపానికి ఇందూరు గజగజ వణికిపోయింది. నిన్న కురిసిన జోరు వానకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పోటెత్తిన వరద ప్రవాహానికి పలుచోట్ల చెరువులు, రోడ్లు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాలను వరద చుట్టుముట్టడంతో ఇళ్లు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోనూ వర్షం దంచుకొడుతోంది. సిరికొండ మండలంలో ఉదయం నుంచి 5 గంటల్లోనే 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలు, వరద ఉధృతికి సిరికొండ మండలం కొండూరు శివారులో హైలెవెల్ వంతెన వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. కప్పలవాగుకు భారీ వరద రావడంతో 5 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. కొండూరు వద్ద కప్పలవాగు, మధ్యవాగు కలిసి ఉరకలెత్తుతుండటంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వరద ఉధృతికి కొండూరు, గట్కోలు గ్రామాలు జలమయమయ్యాయి. ఇంట్లో పోయినాయి, మొత్తం ఇంట్లో పోయినాయి నీళ్లు. 4-5 ఇళ్ళ 10 ఇళ్ళకి పోయినారా నీళ్లు, 10 ఇళ్ళకి పోయినాయి. కొండూరు మునిగిపోతుంది. ఊళ్ళకి మొత్తం వాటర్. దర్పల్లి మండలంలోని ఒన్నాజిపేట చెరువు, వాడి వద్ద ఉన్న ముత్యాలమ్మ చెరువు కూడా తెగిపోవడంతో ఒన్నాజిపేట, వాడి గ్రామాలతో పాటు 3 తండాల్లోకి వరద నీరు చేరింది. శర్నపల్లి వద్ద బుగ్గలవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. శర్నపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై నుండి వరద ప్రవహిస్తుండటంతో శర్నపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. తుంగ మొత్తం పోయింది, తుంగ जा रहा पूरा, नदी में पानी आ गया, भाई का पूरा गया. భారీ వర్షాలకు ఆర్మూర్ పట్టణంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్మూర్ మండలంలోని గోవిందపేట గ్రామంలో ఇండ్లలోకి వర్షపు నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కమల నెహ్రూ కాలనీలో గుట్ట పక్కనే ఇండ్లు ఉండటంతో పైనుండి బండరాళ్లు కిందికి వచ్చాయి. మరోవైపు ఏకదాటిగా వర్షం కురవడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. నిజామాబాద్ జిల్లా బీంగల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. స్థానికంగా ఉంటే కప్పలవాగు ఉప్పొంగడంతో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పూర్తిగా వరదల్లో చిక్కుకుంది. మోతెవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.